హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మొన్ననే వచ్చిన మహా అవతార్ నరసింహ సినిమా గురించి మాట్లాడుకుందాం. మొన్న వచ్చిన మహా అవతార్ నరసింహ ఈ సినిమా గ్రాఫిక్స్తో చేసిన సినిమా, కానీ చాలా బాగుంటుంది. ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడాలి, అలాగే ఎందుకు చూడాలి, దీంట్లో ఏముంది అంటే ఈరోజు మనం వీడియోలో చూద్దాము. మహావతార్ నరసింహ పేరు వినగానే ఏదో వైబ్రేషన్ శక్తి వచ్చినట్లు ఉంటుంది కదా. ఈ యానిమేటెడ్ సినిమా కోసం చాలామంది ఎదురు చూశారు. డైరెక్టర్ గారు దీనిని చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమా మన పాత ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా వచ్చింది. విష్ణు పురాణం, నరసింహ పురాణం, అలాగే శ్రీమద్ భాగవతంలోని విషయాల ఆధారంగా తీశారు. ట్రైలర్లు చూడగానే సినిమా చాలా బాగుంటుంది అనిపించింది. నిజంగా సినిమా చూసిన తర్వాత కూడా అంతే బాగుంది అనిపిస్తుంది. సినిమా మొదలైనప్పటి నుంచి మీ కళ్ళు అస్సలు ప్రక్కకు తిప్పుకోలేరు. విజువల్స్, గ్రాఫిక్స్, సౌండ్స్ చాలా బాగున్నాయి. నరసింహ భగవంతుని అంత అద్భుతంగా, శక్తివంతంగా చూపించగలరా అని మీరు ఆశ్చర్యపోతారు. సినిమా కథ మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడికి భగవంతుడు నారాయణుని పైన చాలా నమ్మకం ఉంటుంది. హిరణ్యకశిపుడికి కోపం. చివరికి నరసింహ భగవంతుడు రావడం, హిరణ్యకశిపుని వధించడం. ఈ చరిత్రను డైరెక్టర్ గారు చాలా కొత్తగా ఇంకా బాగా చూపించారు. విజువల్స్, గ్రాఫిక్స్ ఈ సినిమాకు పెద్ద బలం. దాని విజువల్స్ మరియు యానిమేషన్, ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర డిజైన్ చాలా బాగుంది. నరసింహస్వామి ఎలా ఉంటారు, హిరణ్యకశిపుడు ఎంత కోపంగా ఉన్నారు, ప్రహ్లాదుడు ఎంత అమాయకంగా ఉంటాడో అన్నీ ఈ గ్రాఫిక్స్లో చాలా చక్కగా చూపించారు. ఈ విజువల్స్ చూస్తే మన దేశంలో ఇంత మంచి సినిమాలు తీయగలరు అని అనిపిస్తుంది. ఈ మహా అవతార్ నరసింహ సినిమాలో మాటలు కూడా చాలా చాలా బాగున్నాయి. అన్నీ మన గ్రంథాల నుంచి విన్నట్లే సహజంగా రాశారు. ఎక్కడ కూడా వేరే భాషలో తీసి డబ్బింగ్ చేసినట్లు అనిపించదు. హిరణ్యకశిపుడు మాటల్లో కోపం, గొప్పగా చెప్పుకోవడం, ఆధిపత్యం, ప్రతి భావాన్ని కేవలం వాయిస్ ద్వారానే మనకు అర్థమయ్యేలా చేశారు. ప్రహ్లాదుకి ఇచ్చిన మాటలు, ఆ చిన్నతనంలో అమాయకమైన వాయిస్తో అద్భుతమైన స్వచ్ఛత, భక్తి, అలాగే తన తండ్రి పట్ల భయం లేని ధైర్యం, ఇవన్నీ మనకు నిజంగా మన మనసుని తాకుతాయి. ఆ ప్రహ్లాద్ మహారాజు మాటలు వింటుంటే మీ కళ్ళలో కూడా నీళ్లు వస్తాయి. ఇక నరసింహ భగవంతునికి ఇచ్చిన మాటలు, యుద్ధం భలే ఉంటాయి. ఆయన గర్జన, ఆ కోపం, సౌండ్, కానీ తన భక్తుల మీద ప్రేమ ఆ మాటల ద్వారానే చాలా బాగా చూపించారు. సంగీతం, సౌండ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఈ సినిమాను ఇంకా పైకి తీసుకువెళ్ళాయి. ఇది కేవలం ఒక యానిమేటెడ్ సినిమా మాత్రం కాదు. ఈ సినిమా చూడడం వల్ల మీకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. భక్తి బలం, ప్రహ్లాదుడు దేవుణ్ణి ఎంత గట్టిగా నమ్మాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. కష్టం వచ్చినప్పుడు, భయంగా ఉన్నప్పుడు దేవుడు మనం పక్కనే ఉన్నాడని నమ్మితే ఎంత ధైర్యం వస్తుందో చూపిస్తుంది. చెడ్డవాళ్ళు ఎంత బలమైనా చివరికి మంచిదే గెలుస్తుంది అని ఈ సినిమా మళ్ళీ మనకు చెబుతుంది. ప్రహ్లాదుడిలాగా మనకు కూడా చాలా ధైర్యం, భగవంతుని మీద సంపూర్ణమైన శ్రద్ధ ఉండాలి. భయం లేకుండా ముందుకు వెళ్ళాలి. నరసింహస్వామి రక్షణ, నరసింహస్వామి అంటే మనల్ని కాపాడేవాడు, భయం నుండి మనల్ని రక్షించేవాడు. భక్తుల్ని కాపాడడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అని ఈ సినిమా మనకు ఇంకోసారి గుర్తు చేస్తుంది. ఈ సినిమా చూస్తుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక మంచి శక్తి మనలో నిండినట్లు అనిపిస్తుంది. డైరెక్టర్ గారు మన ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ తరం వారికి అందించాలనే తపనతో చేసిన కృషి అభినందనీయం.
ఈ సినిమాను థియేటర్లో చూడండి. ఇది కేవలం ఒక టైంపాస్ సినిమా మాత్రం కాదు, ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. భక్తి మొదలు కాని వారికి భక్తి మొదలవుతుంది, భక్తిలో ఉన్నవారికి భక్తి ఇంకా పెరుగుతుంది. మీ కుటుంబంతో కలిసి చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్లలో చెప్పండి. ముఖ్యంగా మీ పిల్లలకు ఎంత బాగా నచ్చిందో చెప్పండి. హరే కృష్ణ.